హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే టైమ్ సిరీస్ చాప్టర్లో రేషియో టు మూవింగ్ యావరేజెస్ మెథడ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే క్వశ్చన్ చూద్దాము. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? క్యాలిక్యులేట్ ద సీజనల్ ఇండిసెస్ బై రేషియో టు మూవింగ్ యావరేజ్ మెథడ్ టు ద ఫాలోయింగ్ డేటా. సో మనకైతే డేటా ఇచ్చేసాడు, క్వార్టర్స్ డేటా ఇచ్చాడు. సో ప్రతి ఇయర్లో 4 క్వార్టర్స్ ఉంటాయి. సో ఈచ్ క్వార్టర్ డేటా ఇచ్చాడు. ఫస్ట్ అయితే సొల్యూషన్లోకి వెళ్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే సేమ్ మూవింగ్ యావరేజెస్ మెథడ్లో ఎలా చేస్తామో అలాగే చేయాలి. బట్ ఇక్కడ ఏంటంటే ప్రొసీజర్ క్వార్టర్లీ సెంటర్డ్ మూవింగ్ టోటల్స్ ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. సో ఫస్ట్ క్వార్టర్లీ మూవింగ్ టోటల్ ఫైండ్ అవుట్ చేస్తాము, దానికి సెంటర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాము, వచ్చిన సెంటర్ వాల్యూకి యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫస్ట్ అయితే చూడండి, ఇచ్చిన ఇయర్ తీసుకున్నాను, తర్వాత ఇచ్చిన క్వార్టర్స్ తీసుకున్నాను. ఎవ్రీ ఇయర్లో 4 క్వార్టర్స్ కాబట్టి ఆ 4 క్వార్టర్స్ తీసుకున్నాను. అలాగే ఆ 4 క్వార్టర్స్కి వాడు ఇచ్చిన వాల్యూస్ అనేవి తీసుకున్నాను. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? ఏ మూవింగ్ యావరేజెస్ మెథడ్లో అయినా సరే మూవింగ్ టోటల్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ ఇచ్చింది క్వార్టర్స్ డేటా కాబట్టి క్వార్టర్లీ మూవింగ్ టోటల్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. క్వార్టర్లీ మూవింగ్ టోటల్స్ అంటే ఎవ్రీ 4 క్వార్టర్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్తాము. సో ఎవ్రీ 4 క్వార్టర్స్ని యాడ్ చేస్తే చూడండి ఫస్ట్ వాల్యూ ఎంత వస్తుందో. ఫస్ట్ వాల్యూ ఎంత? 30 ప్లస్ 26 ప్లస్ 22 ప్లస్ 31. సో ఫస్ట్ మూవింగ్ టోటల్ ఎంత వచ్చింది? సారీ, సింటాక్స్ వచ్చింది. 30 ప్లస్ 26 ప్లస్ 22 ప్లస్ 31, 109. సో 109 వచ్చింది. సో మీకు ప్రీవియస్ క్లాసెస్లో ఆల్రెడీ చెప్పాను, క్వార్టర్లీ మూవింగ్ టోటల్ అది సెంటర్ వాల్యూ ఎలా తీసుకుంటాము? 4 ఇయర్స్ ఆర్ 4 వాల్యూస్కి మనం టోటల్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఫస్ట్ 2 వాల్యూస్ స్కిప్ చేసి సెకండ్ 2 వాల్యూస్, లాస్ట్ 2 వాల్యూస్ తీసేసి మిడిల్లో ఆ వాల్యూ అనేది రిప్రజెంట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ చూడండి, సెకండ్ క్వార్టర్కి థర్డ్ క్వార్టర్కి మధ్యలో మిడిల్లో వాల్యూ రిప్రజెంట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏం చేయాలి? ఫస్ట్ వాల్యూని స్కిప్ చేస్తాము, నెక్స్ట్ వాల్యూని యాడ్ చేస్తాం. అంటే ఏంటి? ఈ 4 క్వార్టర్స్ డేటాని యాడ్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. అంటే 30 స్కిప్ చేసేస్తాము. నెక్స్ట్ 26 ప్లస్ 22 ప్లస్ 31 ప్లస్ 35. సో వాల్యూ ఎంత వచ్చింది? 114. సో ఆ 114ని నెక్స్ట్ వాల్యూలో తీసుకున్నాను, నెక్స్ట్ 2 వాల్యూస్ మధ్యలో. మళ్ళీ ఏం చేయాలి? 26ని స్కిప్ చేస్తాము, 28ని యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ 22ని స్కిప్ చేస్తాము, 22ని యాడ్ చేసుకుంటాం. 31ని స్కిప్ చేస్తాము, 36ని యాడ్ చేస్తాము. సో అలా ఏం చేస్తామంటే మనకి డేటా లాస్ట్ వరకు ఎవ్రీ 4 క్వార్టర్స్ వాల్యూస్ని టోటల్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తాము. సో మనకి ఇప్పుడు క్వార్టర్లీ మూవింగ్ టోటల్స్ వచ్చాయి. నెక్స్ట్ ఏం చేయాలి? క్వార్టర్లీ సెంటర్డ్ మూవింగ్ టోటల్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో సెంటర్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పాను మీకు ఆల్రెడీ. ఈ 2 వాల్యూస్ని యాడ్ చేసి బై 2 చేస్తే వచ్చేది సెంటర్ వాల్యూ అవుతుంది. సో సెంటర్ వాల్యూ కాబట్టి ఈ 2 వాల్యూస్ మధ్యలో రిప్రజెంట్ చేసుకుంటాం అన్నమాట. అంటే వాల్యూ ఎంత? 109 ప్లస్ 114 డివైడెడ్ బై 2. సో వాల్యూ వచ్చేసి 111.5. సో 111.5ని 109కి 114కి మిడిల్లో రిప్రజెంట్ చేశాను. సేమ్ నెక్స్ట్ ఏం చేయాలి? 114కి 116కి యాడ్ చేసి బై 2 చేస్తాం. 114 ప్లస్ 116 డివైడెడ్ బై 2. సో ఎంత వచ్చింది? 115. సో 115ని ఈ 2 వాల్యూస్ మధ్యలో రిప్రజెంట్ చేసుకున్నాను. సో ఈ 2 వాల్యూస్ మధ్యలో రిప్రజెంట్ చేసుకున్నాను. నెక్స్ట్ అలా ఏం చేయాలి? లాస్ట్ వరకు ప్రతి 2 టోటల్కి ఏం చేయాలంటే ఎవ్రీ 2 టోటల్కి సెంటర్ పాయింట్ అనేది ఫైండ్ అవుట్ చేసాము. ఈ సెంటర్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏం చేయాలి? యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. యావరేజ్ అంటే నథింగ్ బట్ ఇక్కడ క్వార్టర్లీ డేటా కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేసేది క్వార్టర్లీ మూవింగ్ టోటల్, క్వార్టర్లీ సెంటర్డ్ మూవింగ్ టోటల్ కాబట్టి ఇక్కడ క్వార్టర్లీ సెంటర్డ్ మూవింగ్ యావరేజ్ కాబట్టి ఎవ్రీ ఇయర్లో 4 క్వార్టర్స్ ఉంటాయి. సో దెన్ వీ హ్యావ్ టు డివైడ్ క్వార్టర్లీ సెంటర్డ్ మూవింగ్ టోటల్ బై 4. సో చూడండి అప్ 10 వాల్యూ ఎంత వస్తుంది చూద్దాం. 111.5 డివైడెడ్ బై 4. దెన్ వి ఫస్ట్ గెట్ ద ఫస్ట్ యావరేజ్ 27.875. నెక్స్ట్ వీ హ్యావ్ టు డూ 115 divided by 4. We get 28.75. Next value 116 divided by 4. We get 29. Next 118.5 divided by 4. We get 29.625. So we have to do this procedure to all the values. We get the quarterly centered moving averages. So
సో ఇప్పుడైతే ఫైనల్గా క్వార్టర్లీ మూవింగ్ సెంటర్డ్ యావరేజెస్ వచ్చేసాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, రేషియో టు మూవింగ్ యావరేజెస్ కాబట్టి రేషియోస్ని యూజ్ చేసి, రేషియో అంటే నథింగ్ బట్ పర్సంటేజెస్ని యూజ్ చేసి ట్రెండ్ ఎలిమినేటెడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ మనకు వచ్చినవి ఏంటంటే ట్రెండ్ వాల్యూస్ కింద తీసుకుంటాం. ఈ ట్రెండ్ వాల్యూస్ని ఇచ్చిన ఇనీషియల్ డేటాని యూజ్ చేసుకొని ట్రెండ్ ఎలిమినేటెడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ట్రెండ్ ఎలిమినేటెడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ. పర్సంటేజెస్ ఫైండ్ అవుట్ చేస్తామంటే చూడండి, ఫస్ట్ మనకి ఇక్కడ ట్రెండ్ వాల్యూస్లో ఫస్ట్ 2 క్వార్టర్ వాల్యూస్ లేవు. మనకి స్టార్ట్ అయిన వాల్యూ ఎక్కడి నుంచి ఉంది, ఫస్ట్ ఇయర్లో థర్డ్ క్వార్టర్లో. ఆ వాల్యూ ఎంత వచ్చింది, 27.875. సో 27.875 మన ట్రెండ్ ఎలిమినేటెడ్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఇనీషియల్ వాల్యూ బై ట్రెండ్ వాల్యూ ఇంటూ 100 చేస్తే వస్తుంది. సో ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ 2 క్వార్టర్ వాల్యూస్ లేవు కాబట్టి ఇక్కడ గీతలు తీసుకున్నాం, హైఫెన్స్ తీసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి, థర్డ్ వాల్యూ నుంచి ఉంది కాబట్టి ఫస్ట్ ఇయర్లో థర్డ్ క్వార్టర్ ఇనీషియల్ వాల్యూ ఎంత, ఫస్ట్ ఇయర్లో థర్డ్ క్వార్టర్ ఇనీషియల్ వాల్యూ అంటే ఎంత, 22 డివైడెడ్ బై ట్రెండ్ వాల్యూ 27.875 ఇంటూ 100 చేస్తే వచ్చేవే ట్రెండ్ ఎలిమినేటెడ్ వాల్యూస్ అవుతాయి. చూడండి, 22 డివైడెడ్ బై 27.875 ఇంటూ 100 ఎంత వచ్చింది, 78.92. సో 78.92 ఇక్కడ తీసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ వాల్యూ ఎంత అవుతుంది, 31 డివైడెడ్ బై 28.75 31 డివైడెడ్ బై 28.75 ఇంటూ 100. సో ఆ వాల్యూ ఎంత వచ్చింది, 107.82. సో ఆ 107.82ని ఇక్కడ తీసుకున్నాం. అలా మనకు వచ్చిన టోటల్ క్వార్టర్లీ సెంటర్డ్ మూవింగ్ యావరేజెస్ ప్రతి దానికి ట్రెండ్ ఎలిమినేటెడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఈ ట్రెండ్ ఎలిమినేటెడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ప్రతి క్వార్టర్కి టోటల్ ఫైండ్ అవుట్ చేస్తాం. టోటల్ అంటే నథింగ్ బట్ మొత్తం వాల్యూస్ అన్నిటిని, ఆ కాలంలో ఉన్న వాల్యూస్ అన్నిటిని యాడ్ చేసుకుంటామంట. నెక్స్ట్ ఏం చేయాలి, యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. యావరేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, సమ్ ఆఫ్ ఆల్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఆ కాలంలో సమ్ ఆఫ్ ఆల్ ద అబ్జర్వేషన్స్ అంటే నథింగ్ బట్ ఇక్కడ టోటలే కాబట్టి ఈ టోటల్ డివైడెడ్ బై ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 1 2 3 4 డివైడెడ్ బై 4 చేస్తే వచ్చేది 107.567. సేమ్ అలాగే ఈ వాల్యూస్ అన్ని యాడ్ చేసి బై 4 చేస్తే వచ్చేది యావరేజ్ అవుతుంది. అలా ఈచ్ క్వార్టర్కి యావరేజెస్ ఫైండ్ అవుట్ చేస్తాం. అలా యావరేజెస్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి టోటల్ యావరేజెస్ అన్ని యాడ్ చేస్తే అప్రాక్సిమేట్లీ 400 రావాలి. బట్ 400 కన్నా వాల్యూ ఎక్సీడ్ అవుతుంది కాబట్టి కే అనే కరెక్షన్ ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ కరెక్షన్ ఫ్యాక్టర్ యూజ్ చేసి వచ్చిన కరెక్షన్ ఫ్యాక్టర్ని ఈచ్ యావరేజ్తో మల్టిప్లై చేస్తే వచ్చిన వాల్యూసే సీజనల్ ఇండిసెస్ అవుతాయి, అడ్జస్టెడ్ సీజనల్ ఇండిసెస్. ఆ సీజనల్ ఇండిసెస్ అన్నిటిని యాడ్ చేస్తే అప్రాక్సిమేట్లీ ఎంత రావాలి మనకి, 300, అప్రాక్సిమేట్లీ 400 రావాలి. చూడాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యావరేజెస్ అన్నీ యాడ్ చేస్తాను నేను. 107.565 ప్లస్ 112.23 ప్లస్ 81.79 ప్లస్ 111.48 we get 413.065. సో ఈ వాల్యూ అనేది 400ని ఎక్సీడ్ అయిపోయింది. సో ఎక్సీడ్ అయింది కాబట్టి మనం కే అనే కరెక్షన్ ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో కే ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఇక్కడ మనకి ఇచ్చింది క్వార్టర్లీ డేటా కాబట్టి 400 తీసుకున్నాము. అది మంత్లీ డేటా ఇస్తే కనుక ఇక్కడ 1200 తీసుకుంటాము. ఈ పేజ్లో 1200 తీసుకోవాలి. సో టోటల్ యావరేజ్ అన్నమాట. టోటల్ యావరేజ్ అంటే ఈ వచ్చిన యావరేజ్ మొత్తాన్ని యాడ్ చేస్తాం, దాన్ని నథింగ్ బట్ సమ్మేషన్ ఎక్స్ బార్ కింద తీసుకున్న ఈజ్ ఈక్వల్ టు 400 బై వాల్యూ మనకి ఎంత వచ్చింది, 413.065 కదా, ఆ వాల్యూ తీసుకున్నాం. సో ఆ వాల్యూ ఎంత వచ్చింది, 0.9683. కే ఈజ్ ఈక్వల్ టు 0.9683 వచ్చింది. సో ఇప్పుడు ఈ కేతో ప్రతి యావరేజ్ని మల్టిప్లై చేస్తాము. యావరేజ్ అంటే ఈ రో మొత్తాన్ని ఈచ్ కేతో మల్టిప్లై చేసుకుంటూ వెళ్తాము. సో ఫస్ట్ వాల్యూ 107.565 ఇంటూ వాల్యూ కే వాల్యూ 0.9683. సో ఫస్ట్ వాల్యూ వి గెట్ 104.15. సేమ్ అలాగే సెకండ్ వన్ 112.23 ఇంటూ 0.9683. సో వి గెట్ 108.67. సో రిమైనింగ్ వాల్యూస్ కూడా ఇదే ప్రొసీజర్ అప్లై చేస్తే మనకి వాల్యూస్ వస్తాయి. లాస్ట్లో ఏం చేయాలి, మనకు వచ్చిన అడ్జస్టెడ్ సీజనల్ ఇండిసెస్ అన్నిటిని యాడ్ చేస్తే అప్రాక్సిమేట్లీ 400 రావాలి. అలా అప్రాక్సిమేట్లీ 400 వస్తేనే మనం చేసిన ప్రాబ్లం అనేది కరెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ చెక్ చేద్దాం. చూడండి, 104.15 ప్లస్ 108.67 ప్లస్ 79.19 ప్లస్ 107.94. So we get 399.95 means approximately 400.
సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.